హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీషోలో నేను తీసుకున్న ఈ 3 సారీస్ ఎలా వచ్చాయో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ 2 డోలా సిల్క్ శారీస్ తీసుకున్నాను అండ్ 1 ఆర్గంజా శారీ తీసుకున్నాను. ముందుగా ఈ బేబీ పింక్ ఆర్గంజా శారీ ఎలా వచ్చిందో చూద్దాము. వీడియోలో కొంచెం క్లారిటీ మిస్ అయింది, అందుకే ఇక్కడ పీచ్ కలర్ కనిపిస్తుంది. ఈ శారీ మొత్తం కచ్ వర్క్ తోటి వచ్చిందండి. అదే ఈ శారీకి ఉన్న స్పెషాలిటీ. వర్క్ ఫినిషింగ్, ఎంబ్రాయిడరీ వర్క్ కానీ చాలా నీట్గా వచ్చింది, కచ్ వర్క్ కూడా. అండ్ శారీ మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉంది, చాలా లైట్ వెయిట్ కూడా, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ వీళ్ళు మనకి టెసల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి, చాలా వెరైటీగా ఉంది. ఇందులో మనకి 6 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అన్ని కలర్స్ లైట్ కలర్సేనండి. శారీ మొత్తం మనకు ఎంబ్రాయిడరీ లైన్స్ విత్ నక్కీ వర్క్ తోటి లైన్స్ వస్తాయి. ఈ క్లాత్ అయితే ఫుల్ షైనీగా ఉంది. ఇది మనకి జస్ట్ 387 రూపీస్లో వచ్చేసిందండి యూపీఐ పేమెంట్ చేస్తే. చూస్తున్నారు కదా వర్క్ ఫినిషింగ్ ఇది ఎంత నీట్గా వచ్చిందో. క్లాత్ తీసుకొని గాగ్రా సెట్స్ కానీ లాంగ్ ఫ్రాక్ కానీ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఇలాంటి శారీస్ తీసుకొని మనం స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా వెరైటీగా ఉంటుంది అండ్ మనకు తక్కువ బడ్జెట్లో అయిపోతుందని నా ఒపీనియన్ అండి. ఈ టసిల్స్ మనకి వన్ సైడ్ ఇచ్చారండి. బ్లౌజ్ అయితే సెల్ఫ్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దుబియాన్ సిల్క్ అండి. ఇది కూడా ఫుల్ షైనింగ్గా ఉంది, చాలా థిక్నెస్గా ఉంది. క్వాలిటీ అయితే ఇది ట్రాన్స్పరెంట్గా లేదు. కాకపోతే నా ఒపీనియన్ ఏంటి అంటే దీనికి మనం సిల్వర్ కలర్ లాంటివి కాంట్రాస్ట్ వేసుకుంటే చాలా హైలైట్ అవుతుంది శారీ. సెల్ఫ్ వేసుకున్న దానికన్నా ఇంకా కాంట్రాస్ట్ వేసుకుంటే హైలైట్ అవుతుందని నా ఒపీనియను. ఇక్కడ శారీ ఓవరాల్గా ఎలా వచ్చింది అనేది నేను మీకు చూపిస్తున్నానండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. దీన్ని చూసినప్పుడు నాకు మదర్ అండ్ డాటర్ డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా హైలైట్ అవుతుంది అనిపించింది అండ్ యూనిక్గా కూడా ఉంటుంది. కలర్స్ అయితే అన్ని పేస్టల్ కలర్సే వచ్చాయి. శారీకి కూడా మనకి 4 స్టార్ రేటింగ్ అవైలబుల్లో ఉందండి మీషోలో. దీనికి సెకండ్ శారీ వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. ఇందులో మొత్తం ఫోయిల్ ప్రింట్తో డిజైన్ ఇచ్చారు. మనకి పటోలా స్టైల్లో ఉంటుంది శారీ మొత్తము. టిష్యూ డిజైన్తో చూడడానికి హాఫ్ శారీ లుక్లో ఉంటుంది. చాలా ట్రెడిషనల్ లుక్ అండ్ పార్టీ వేర్గా యూజ్ చేయొచ్చు అండి దీన్ని మనము. చూస్తున్నారు కదా బార్డర్ మొత్తం ప్రింట్ వచ్చింది కదా అండి, అది ఫోయిల్ ప్రింట్. వాష్ చేస్తే ప్రింట్ అయితే పోతుంది అనిపిస్తుందండి. కాకపోతే ప్రింట్ అని చెప్పాను కదా మనకి పటోలా ప్రింట్, అది మాత్రం అస్సలు వాష్ చేసినా పోదు. ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్నెస్ ఎక్కువగా ఉంది. ఇదే ఫ్యాబ్రిక్లో హాఫ్ శారీస్ కూడా వచ్చాయి, చాలా ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ ట్రెడిషనల్ లుక్లో చాలా ఫెస్టివల్ వైబ్స్లా కనిపిస్తుంది శారీ మొత్తము. చాలా సాఫ్ట్ అండి ఫ్యాబ్రిక్ అయితే. వెరీ రీజనబుల్ ప్రైస్, మనకైతే 500 చేంజ్లో వచ్చేసింది. ఇందులో మనకి 7 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి. మనకి బార్డర్ అయితే ఏ కలర్ వచ్చిందో బార్డర్ మీద ఫోయిల్ ప్రింట్ ఇచ్చారు కదా, అదే బార్డర్ కలర్లో ఫోయిల్ ప్రింట్తో మనకి బ్లౌజ్ ఇచ్చారండి. చూస్తున్నారు కదా చిన్న చిన్న ఫ్లవర్స్తో. సో దీన్ని మనం లైట్ వాష్ చేస్తేనే బెటరు. ఇది మన శారీకి పళ్ళు సైడ్ అండి. ఇందులో 3 కలర్స్ మిక్సింగ్తో చాలా యూనిక్గా ఇచ్చారు. ట్రెడిషనల్ వైబ్స్ కనిపిస్తున్నాయి శారీలో అయితే. హాఫ్ శారీ కాన్సెప్ట్తో ఇచ్చారు మనకి శారీ. శారీ మొత్తం ఎలా వచ్చింది ఓవరాల్గా నేను మీకు చూపిస్తున్నాను. ఇదంతా శారీ అండి మనకి. అంటే మనము చింగులు వస్తాయి కదా, ఫస్ట్ బేసిక్ స్టార్టింగ్ నుంచి చింగులు వరకు ఇదే డిజైన్ ఉంటుంది. అండ్ మనకి కొంగు అంటారు కదండి, కొంగు మాత్రం మెరూన్ కలర్లో వస్తుంది. ఇది హాఫ్ శారీ మోడల్ కదా, ఇదంతా మనకి చింగులు వరకే వస్తుంది. ఇప్పుడు ఈ మెరూన్ కలర్ వచ్చింది కదా, మెరూన్ కలర్ మీద రౌండ్ రౌండ్ ఫ్లవర్స్ ఉంది కదా, చింగులు లాస్ట్ నుంచి మనకి కొంగు వరకు ఇది వస్తుందండి. ఇందాక చూపించిందేమో పళ్ళు కదా. మనకి బార్డర్ కూడా వీళ్ళు 2 సైడ్స్ వేరియేషన్లో ఇచ్చారు. కింద అయితే చాలా పెద్ద బార్డర్ ఇచ్చారు, పైన చాలా చిన్నగా ఇచ్చారు. హైలైట్ అనే వచ్చేసి ఇందులో శారీలో ఈ పటోలా స్టైల్ డిజైన్ అండ్ ఈ బార్డరేనండి, చాలా బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ తీసుకున్న 1 మోర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ శారీ చూద్దాము. ఇది స్కై బ్లూ కలర్ అండ్ బేబీ పింక్ కాన్సెప్ట్లో వచ్చింది కలర్ కాంబినేషను. ఇందులో అయితే మనకి 8 కలర్ కాంబినేషన్స్ అవైలబుల్లో ఉన్నాయండి. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్, మనం డైలీ వేర్కి అయితే చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు, పార్టీ వేర్కి కూడా. బట్ నేను ఇది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఇదంతా ఫ్లోరల్ ప్రింట్ అండి, మనం వాష్ చేస్తే అస్సలు పోదు. దీని మీద మనకి చిన్న చిన్న చెక్స్ ఇచ్చారు సిల్వర్ లైన్స్తో. చూస్తున్నారు కదా, దీన్ని ఈజీగా మెయింటైన్ చేయొచ్చు, ఐరన్ లాంటివి ఏమీ అవసరం లేదు. ఇది మన శారీకి బ్లౌజ్ అండి. ఆ బార్డర్ ఏ కలర్ వచ్చిందో అదే కలర్ కాన్సెప్ట్తో మనకి బ్లౌజ్ వచ్చింది. వైట్ ప్రింట్తో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. శారీ ఓవరాల్గా ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. బార్డర్లో మాత్రం మనకి పటోలా డిజైన్ ఇచ్చారండి.
2 బార్డర్స్ అంటే కింది బార్డరు పైన బార్డరు సేమ్ సైజ్ కాదు. కింద బార్డర్కి కొంచెం కడ్డీ బార్డర్ ఎక్కువ సైజ్ ఇచ్చారు, పైన బార్డర్ కడ్డీ బార్డర్ చిన్న సైజ్ ఇచ్చారు. బట్ పటోలా డిజైన్ మాత్రం సేమ్ విడ్త్ అండ్ సేమ్ లెంత్. ఇదే ఈ శారీకి హైలైట్ అని చెప్పొచ్చు బార్డరు. శారీ మీద చిన్న చిన్నగా రౌండ్ రౌండ్ వైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు అండ్ చెక్స్ కూడా కనిపిస్తున్నాయి. అన్ని కలర్స్ ఇందులో చాలా బ్రైట్గా ఉన్నాయండి. లైట్ వెయిట్ కాబట్టి ఈజీ టు హ్యాండిల్ అండి అండ్ కంప్లీట్ వాషబుల్ కూడా. ఇది మనకి పళ్ళు పాటు కూడా వీళ్ళు మనకి పటోలా డిజైన్ తోటే సెట్ చేశారు. చాలా బాగా వచ్చింది. వీడియోలో చూపించిన 3 సారీస్లో మీకు ఏ సారీ నచ్చిందో ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.